హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే మీ వీడియో చూసిన తర్వాత చాలామంది అయితే చాలా బాధపడ్డారు. ఏంటి ఇలా జరుగుతుందా ఏంటని. అంటే చాలామంది కువైట్లో ఉంటారు. బట్ మీరు అంత ఆవేదన పడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే వీడియో పెట్టడానికి కారణం ఏంటి? కారణం అంటే సార్ ఇక్కడ నుంచి నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కువైట్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదో మనము బాగుపడతాము, ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పి నేను ఆశలతోటి వెళ్ళాను ఇక్కడి నుంచి నేను. అంటే మనకి చెప్పడం ఒక పని, అక్కడ ఉన్నది ఇంకొక పని. అంటే నేను ఉత్త గొర్రెల దగ్గరికి అని చెప్పారు నాకు, గొర్రెల దగ్గరకనే చెప్పారు, కానీ ఎడారి ఇలా ఉంటుందని నాకు చెప్పలేదు. గొర్రెలు ఉంటాయి, వాటికి పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి ఆవిటికి వేసి ఆవిటికి నీళ్లు పెట్టుకొని ఆ గడ్డి నువ్వు కోసిన గడ్డికి నీళ్ళు వేసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ ఉంటుంది, రూమ్లో ఉండడం తప్ప ఏం పని ఉండదు నీకే అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి కాదు, మేకలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి ఈ తొండం కోళ్ళు ఉన్నాయి, మన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. వీటికన్నిటికీ సమాలించుకుంటూ వాటికి కొన్నాళ్ళు గడిపాను. అవి చాలదు అన్నట్టు చెట్లు ఉన్నాయి సార్ అక్కడ. చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలు, అవి ఆ భూమికి బతకవు. అవి ఆ భూమి సారాంశం లేదు అందులో, అవి బతకట్లేదు. అయినా కూడా 2 కిలోమీటర్లు నీళ్లు మోసుకెళ్ళి చెట్లకు పోసేవాళ్ళు. 2 కిలోమీటర్లు మోయాలి నీళ్ళు, ఎడారిలోనే నీళ్లు తీసుకుని వెళ్ళి మోయాలి. అక్కడికి వాటర్ క్యాన్లతో తీసుకెళ్ళాలి. కొన్ని చెట్లకైతే డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని చెట్లకు లేవు. నేను ఒక్కడనే అయిపోయాను. నాతో పాటు శ్రీలంక అతను ఉండేవాడు. అతను నేను ఇద్దరు అక్కడ కష్టపడి పని చేసేవాళ్ళం. నేను వెళ్ళిన 4 రోజుల వరకే అతను ఉన్నాడు అక్కడ. 4 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అతను. మిమ్మల్ని పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. అతను నాకు ఆ 4 రోజులు కూడా ఎందుకున్నాడంటే పని ఎలాగ చేయాలి, ఇది ఎలా చేయాలి, ఏ టయానికి ఏం చేయాలి అని చెప్పి మొత్తం చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో నాకు దిక్కు తోచలేదు, ఒక ఒంటరి వాడిని అయిపోయాను ఎడారిలో. కువైట్కి 140 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వేశారు. కనీసం మానవుడు కూడా లేడు, మాట్లాడిచ్చేవాడు కూడా లేడు, కనీసం తిన్నావా ఉన్నావా అనేవాడు కూడా లేడు. పాములు ఎక్కువ, తేళ్ళుగా ఉన్నాయి, అదేదో విషపూరితమైన పురుగులు ఉన్నాయి. అతను చెప్పాడు నాకు, ఇవి కరిసిన వెంటనే నువ్వు చనిపోతావు, మనిషి జాగ్రత్తగా ఉండు అని చెప్పని వెళ్ళాడు. అంతకుముందే నేను వెళ్ళిన 2 రోజుల తర్వాత అతనికి నాకు, శ్రీలంక అతనికి నాకు గొడవలు అయ్యేవి. అతని భాష నాకు రాదు, నా భాష అతనికి అర్థం కాదు. అతను ఏమన్నా చెప్తే నేను తిరిగి అడిగేవాడిని, ఏం చెప్తున్నావు అని, లేదంటే ఏదైనా సైగ చేస్తే అర్థం చేసుకునేవాడిని. అతని భాష నాకు రాకపోవడం వల్ల అతనికి నాకు గొడవ జరిగేది. అట్లా 2-3 సార్లు గొడవ జరిగింది మాకు. అతనికి చెప్పాను, నేను కపిల్కి చెప్పాను, ఈ విధంగా చెప్తున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పని అతను ట్రాన్స్లేషన్ పెట్టేవాడు సెల్లో. తెలుగులో నేను చెప్తే అతనికి అరబ్బీలో అర్థమయ్యేది, అతను అరబ్బీలో చెప్తే నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ అయ్యేది. ఇలాగ మాట్లాడుకునేవాళ్ళు. అతను కూడా బాగుంటేనే ట్రాన్స్లేషన్ పెడతాడు, లేకపోతే అసలు బయటికి పో అంటాడు. ఒకటే మాటే, బయటకు పోయి పని చేసుకోపో అంటాడు అంతే. ఇంకా అలాగా కొన్నాళ్ళు భరించాను, నా వల్ల కాలేదు, ఒంటరితనం అయిపోయాను. ఎన్ని రోజులు అన్న మీరు వెళ్ళి? నెల మీద 10 రోజులు ఉన్నాను. 45 రోజులు అయితే ఉన్నాను అక్కడ. నా వల్ల కాలేదు, ఎంతెంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. 60 డిగ్రీలు ఎండ కాస్తుంది. మా కపిలే చెప్పాడు వచ్చి, 60 డిగ్రీలు ఎండ కాస్తుంది, తొందరగా చేసుకో పని అని. నైట్ 3ంటికి నిద్ర లేసేవాడిని, 3 గంటలకు లేసేవాడిని. టార్చ్ లైట్ ఎత్తుకునేవాడిని. టార్చ్ లైట్ ఎత్తుకొని ఎండకు భయపడి 3 గంటల నుంచి మొదలు పెడితే 1:30 దాకా నాకు పని సరిపోయేది అక్కడ. మధ్యాహ్నం 1:30 దాకా, ఒక్కడనే కదా, 1:30 దాకా సరిపోయేది. 1:30 దాకా అది వీటికి మేత వేసుకుంటూ, మా కపిలు వీడియోలు పెట్టమనేవాడు. మేత పెట్టిన వెంటనే నువ్వు నాకు వీడియో పెట్టాలి అనేవాడు. ఆ వీడియోలు పెట్టలేదంటే ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే నువ్వు మేత పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అరిసేవాడు నాకు. నేనేమో మేత పెడతాను, నీళ్ళు ఒక పక్క చూసుకోవాలి, మేత ఒక పక్క చూసుకోవాలి, టయానికి ఎండ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆత్రంగా ఒక్కడనే అక్కడ అటు ఇటు పరిగెత్తి చేసుకునేవాడిని. ఒకరోజు చూసాను, నేను ఇంకో మనిషిని పిలిపించు అని చెప్పి అడిగాను అతను. ఇంకో మనిషిని పిలిపించు, ఒక్కడి వల్ల కావడం లేదు, ఇవన్నీ చేసి మళ్ళీ ఆ చెట్లకు నీళ్ళు ఎండకు మోసుకెళ్తుంటే నా వల్ల కావడం లేదు, ఎండకి నా ఒంట్లో శక్తి లేదు, నీరసం అయిపోతుంది ఒళ్ళు, 60 డిగ్రీలు కాస్తుంది ఎండ, నువ్వే చెప్పావు, నా వల్ల అవ్వడం లేదు అని చెప్తే అవసరం లేదు నువ్వే చేసుకో అనేవాడు. కానీ శాలరీ అడిగాను,
నెల అయిపోయింది, శాలరీ కూడా అడిగాను. శాలరీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి, నాకు శాలరీ కావాలి, ఇలా పంపించు అని నేను అడిగితే లేదు, పంపలేదు. కనీసం నేనన్నా శాలరీ చేతికన్నా ఇస్తే ఒకవేళ పోయి వేద్దామన్నా నాకు వెహికల్స్ లేవు అక్కడి నుంచి. 140 కిలోమీటర్లు ఎటు వెళ్ళాలో కూడా దారి తెలియదు నాకు. ఎటుపక్క నుంచి ఎటుపక్క కోయేటికి వెళ్ళాలో దారి తెలియదు, ఎడారి లేసారు. సరే అని చెప్పని టైం భోజనం వండుకోవడానికి టైం సరిపోయేది కాదు. అక్కడ ఏదైనా బిస్కెట్ నీళ్ళు ఉంటే తాగేసి ఉండిపోయాను. అలాగా కొన్నాళ్ళు గడిపాను. బలవంతంగా ఈ ఆర్థిక ఇబ్బందులు నా వల్ల అవ్వడం లేదు. కానీ నా వల్ల కాక లాస్ట్కి ఇంటికాడ ఉన్న మా భార్యకి కూడా ఫోన్ చేసి డబ్బు అడిగాను. డబ్బు ఇలా అదే చెప్పారు, వెళ్ళేటప్పుడు 50,000 తీసుకుని వెళ్ళారంట. అది కాకుండా మళ్ళీ అక్కడ వెళ్ళి ఒక 70,000 మాకు అవసరం ఉంటుంది పంపించాను అన్నారు. ఎందుకని ఆ 70,000 ఎందుకు అంటే వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు. వాళ్ళు ఖర్చు పెట్టమన్నారు, నా మీద వాళ్ళు ఖర్చు పెట్టారట 70,000. అది ఇస్తే పంపిస్తామన్నారు అన్నారు. కానీ చాలామంది ఏమన్నారంటే ఆ డబ్బు ఇచ్చినా నేను పంపరు అన్నారు. మనకు పంపడానికి మనకి అవసరం లేదు, మనం ఏజెంట్తో మనకు పని, ఏజెంట్కి అడగండి అన్నాను. ఏజెంట్ మా ఆవిడ అడిగింది. అడిగితే ఏజెంట్ ఉండుకొని అక్కడ ఏజెంట్కి ఫోన్ చేశాడు. అతను ఏం చెప్పి అక్కడ ఉన్నది ఆడామ, ఆమె వండుకొని నేను పంపడు, అక్కడ మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు అన్నదంట ఆయన. నాకు సంబంధం లేదు, నువ్వు అంట కపిల్కి మాట్లాడుకో అన్నారు. ఇతను ఫోన్ చేసి కపిల్కి అడిగాడు, ఇంకో మనిషిని పంపుతాను, వీజా పంపించు అన్నాడు. అందుకు అతను వచ్చి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నువ్వు, నీకేం అవసరము అని చెప్పి కొట్టడానికి వచ్చాడు అక్కడ నన్ను కపిల్. కొట్టడానికి వచ్చేసరికి నాకు తెలియదు బాబా, అతను నీకు ఫోన్ చేస్తాడని, తప్పు అయిందని చెప్పి కొట్టడానికి వస్తే ఆపేవాళ్ళు కూడా లేరు అక్కడ. ఎప్పుడు గన్ ఉంటుంది అతని దగ్గర, డబుల్ బ్యారెల్ గన్ కారులో స్టాక్ ఉంటుంది ఎప్పుడు, ఎనీ టైం. అక్కడ ఎడారిలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. కపిల్ దగ్గర కంపల్సరీ గన్ ఉంటుంది, డబుల్ బ్యారెల్ గన్ కంపల్సరీ ఉంటుంది. ఒకసారి చూపించాడు, కాల్చాడు కూడా గాల్లోనే, 2 రౌండ్లు గాల్లో కాల్చాడు. నన్ను కాల్చమని ఇచ్చాడు కానీ నాకు భయపడి నేను వద్దు, నాకు రాదని చెప్పాను. అప్పుడు చూశాను అతని దగ్గర గన్ను. నేను సరే అని చెప్పనేసి ఇలాగ అడిగాను. మళ్ళీ ఒకసారి ఈయన విజిటింగ్ కార్డు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఇలాగ మనిషిని పంపుతాను, వీజా పంపించి అక్కడి నుంచి అది అనేసి. అంటే నేను అవసరం లేదు, నీకు ఒకసారి చెప్పాను కదా అతనికి చెప్పు అని, మళ్ళీ చెప్పట్లేదు నువ్వు, మళ్ళీ ఫోన్ చేయిస్తున్నావు అని చెప్పి మళ్ళీ కొట్టడానికి వచ్చాడు. అప్పుడు ఇతనికి ఫోన్ చేశాను నేను, నువ్వు ఏం చేసినా నువ్వు ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు, నువ్వు చెప్పడము సైకో నా కొడుకు దగ్గరికి పంపించావు నువ్వు నన్ను, ఇలా నిన్ను నమ్మిన దానికి నా మెట్టుతో నేను కొట్టుకోవాలి, కానీ నీకు ఏదైనా కోపం ఉంటే ఇంటి దగ్గర మెట్టుతో 4 ఏట్లు కొట్టిండాల్సింది నన్ను, నీకే నాకు అంత వైరం ఏమీ లేదు కదా, మళ్ళీ నాకు ఉత్త గొర్రెలు అని చెప్పావు, ఇన్ని ఉన్నాయి, ఇన్నిటికి వేసావు, ఇవిడికి సమాలించడం నా వల్ల కావడం లేదు. తీసుకెళ్ళి ఏజెంట్తో మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారో వాళ్ళకి అడిగాను, నేను చెప్పాను, నువ్వు ఇలాగా నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అతను, నా వల్ల అవ్వట్లేదు. మీకంటే తెలియదు కానీ వాళ్ళకి తెలుసు కదా ఆ విషయం ఎలా ఉంటుంది అనేది. ఆ విషయం చెప్తే అతను ఏమన్నాడంటే ఆవిడకి నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అన్నాడు. చెప్పడం సులభమే ఎవరికైనా, కానీ అక్కడ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది. 3ంటికి నిద్ర లేసి 1:30 దాకా ఏసీ ఉండేది లేదు, ఎండ, ఒక ఫ్యాన్ లేదు, ఎర్రటి రేకుల షెడ్లో ఉండాలి, లోపల ఉంటే వేడి. అదే మీరు ఒక వీడియో పెట్టారు, ఆ వీడియోలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మొత్తం ఎడారి, రేకుల షెడ్ ఒకటి కనిపిస్తుంది, ఆ రేకుల షెడ్లో ఉండాలి. ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, వాళ్ళకి మాత్రమే ఏసీ. ఆ ఏసీ కూడా జనరేటర్లు ఉంటేనే పనిచేస్తుంది. ఆ జనరేటర్లు ఒకటంటే ఒకటి పనిచేయవు, మొత్తం 4 ఉన్నాయి, అందులో 3 ఒకటి కూడా పనిచేయవు సక్రంగా. బాగా పనిచేసేది ఇంతకుముందు మేము వాడుతుండే వాళ్ళం నీళ్ళకి కన్నా, ఆ మోటార్లు వేసి. ఆ జనరేటర్ ఈ జనరేటర్ చెడిపోవడంతో ఆ జనరేటర్ తీసుకెళ్ళి వాళ్ళు ఏసీకి పెట్టుకున్నాం. మరి నీళ్ళు మోటార్ వేయాలన్నా ఏం చేయాలన్నా ఈ పాడైపోయిన జనరేటర్ని ఎలాగో అలాగ స్టార్ట్ చేసేవాడిని, కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తూ దాంతో సగం లేట్ అయిపోయేది నాకు. 3 గంటలకు లేస్తే 4:30, 5 అయిపోయేది. దాంతోనే 5:30 ఖచ్చితంగా మేకలకి మేత పెట్టి వీడియో పెట్టాలి అతనికి. 5:20 లోపు పెట్టాలి. ఇంకా పావురాలకు వచ్చి ఒక వీడియో పెట్టాలి. వీటికన్నీ వీడియో పెట్టాలంటే లేట్ అవుతుంది నాకు. నీళ్లు వదలాలి, అవన్నీ ఉదయం లేస్తేనే వాటికి నీళ్ళు తాగేటివన్నీ క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి నీళ్ళు అన్నీ పట్టి వాటికి పోసి మళ్ళీ చెట్లకు పట్టుకోవాలి, నీళ్ళు మోసుకెళ్ళాలి. అతను శ్రీలంక అతను కొట్టాడు నన్ను అప్పుడు. అది గొడవ అయినప్పుడు అతనే కొట్టాడు నన్ను. ఇవి చాలదన్నట్టు, ఈ పనులు చాలదన్నట్టు సిమెంట్ తెచ్చిస్తాడు. ఆ రేకుల షెడ్ల ముందు గారెలు అయ్యి, అక్కడ కాలువలాగా చుట్టూ రేకుల షెడ్లకి గాలి రాకుండా దుమ్ము రాకుండా చుట్టూ గారెలాగా అయ్యి, గోడ మాదిరి అయ్యి అని చెప్పని
నా వల్ల కాదు, నాకు రాని పని కూడా చెప్తున్నాడు అని చెప్పి ఇతనికి చెప్పాను నేను ఏజెంట్కి. ఇతనైతే పట్టించుకోవట్లేదు. సరే నా వల్ల కాక ఇంక నేను ఎలాగో చచ్చిపోతానని అర్థమైపోయింది. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారెంటీ. నేను మనిషి కూడా ఇలాగ ఉండేవాడిని కాదు, ఇంకా బాగా లావుగా ఉండేవాడిని. కనీసం 70-75 కేజీలు ఈజీగా ఉండేవాడిని. ఇప్పుడు చూస్తే కనీసం 40 కేజీలు లేని మనిషి. కనీసం 40 రోజులకే 40 కేజీలు దాకా తగ్గిపోయాను మనిషి. నా వల్ల అవ్వలేదు.